మాత్రం కాదు. వాళ్ళు మోషే ఏలీయాలు పరిచర్య చేస్తారు. అది విషయం అయితే అది మనం గుర్తించడానికి ఆ పరిచర్యలు చెప్పాడు. అంటే మోషే యొక్క అభిషేకము, ఏలీయా యొక్క అభిషేకము ఆ దినాలలో ఆ యవనస్తుల మీద ఉంటుంది. అది ఆ యవనస్తుల మీద ఉంటుంది. వీళ్ళు ఎవరంటే వీళ్ళు 4వ వచనంలో చెప్పినట్లుగా వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న, అంటే దేవుని ఎదుట నిలుచుండి వాళ్ళు తైలం పోస్తారు. అది ఏ తైలం పోస్తారంటే వాళ్ళు నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. దీపస్తంభం అనగా సంఘము. 2 ఒలీవ చెట్లు. ఒలీవ చెట్లు ఏం పోస్తాయి? తైలం పోస్తాయి. ఒలీవ తైలము, ఒలీవ నూనె. అర్థమవుతుందా? అలాగనే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ తైలం పోస్తారు. వీళ్ళు ఎవరి ఎదుట నుంచుని? దేవుని ఎదుట